నమస్తే సంతోష్, వెల్కమ్ టు గెలుపెవరిది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో తొలి ఘట్టానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పంజాబ్, గోవా అసెంబ్లీలకు ఒకే విడతలో శనివారం పోలింగ్ జరగబోతోంది. పోటాపోటీగా హామీలు గుప్పిస్తూ ప్రచారంలో అలసిపోయిన పార్టీలు ఓటరు దేవుడి కరుణ కటాక్షాల కోసం ఎదురు చూస్తున్నాయి. 2 రాష్ట్రాల ప్రచార పర్వం పూర్తి కాగానే మిగిలిన రాష్ట్రాలపై పార్టీలు గురిపెట్టాయి. సంకుల సమరం జరుగుతున్న ఉత్తరప్రదేశ్లో ర్యాలీలు, సభలతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తొలి ఘట్టం మొదలవుతోంది. కీలకమైన పంజాబ్, గోవాల్లో శనివారం పోలింగ్ జరగబోతోంది. ఒకే విడతలో పోలింగ్ పూర్తయ్యే ఈ 2 రాష్ట్రాల్లో 2 రోజుల ముందే ప్రచారానికి తెరపడ్డంతో పార్టీలు ఓట్ల లెక్కల్లో తలమునకలయ్యాయి. ప్రచారంలో పోటీలు పడ్డ పార్టీలు ఓటర్లు ఎవరిని కరుణిస్తారో అని ఆశగా ఎదురు చూస్తున్నాయి. నూట 17 అసెంబ్లీ సీట్లున్న పంజాబ్, 40 స్థానాలున్న గోవా పోలింగ్తో 5 రాష్ట్రాల ఎన్నికల్లో తొలిఘట్టం మొదలవుతోంది. 2 రోజుల నుంచి మైకుల మోత లేకపోయినా చివరి క్షణం దాకా తెరచాటు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి అన్ని పార్టీలు. త్రిముఖ పోటీ జరుగుతున్న పంజాబ్ రాష్ట్రంలో బీజేపీ, అకాలీదళ్ కూటమితో పాటు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. మూడోసారి అధికారం కోసం అకాలీ, బీజేపీ కూటమి తలపడుతుండగా పంజాబ్ అసెంబ్లీ బరిలో తొలిసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది ఆప్. పదేళ్లు అధికారంలో ఉన్న బీజేపీ కూటమిని టార్గెట్ చేసుకుంటూనే కేజ్రీవాల్ పైన గురిపెట్టి కాంగ్రెస్ ప్రచారాన్ని సాగించింది. డ్రగ్స్, నీళ్ల వివాదాలు, రైతుల ఆత్మహత్యలు, శాంతి భద్రతల లాంటి అంశాలెన్నింటినో పంజాబ్ ఎన్నికల బరిలో పార్టీలు ప్రచారాస్త్రాలుగా మార్చుకున్నాయి. బాదల్, సుఖ్బీర్ సింగ్ కూటమి ప్రచార బాధ్యతలు భుజాన వేసుకోగా కాంగ్రెస్ ప్రచారంలో అమరేందర్ సింగ్ కి నవజోత్ సింగ్ సిద్ధు తోడయ్యారు. ఇక పంజాబ్ ప్రచారంలో ఆమ్ ఆద్మీ అధినేత కేజ్రీవాల్ చేపట్టిన ప్రచారాన్ని పార్టీ ఎంపీ భగవంత్ మాన్ ముందుకు నడిపించారు. ప్రధాని మోడీ కూడా బీజేపీ ప్రచారంలో పాల్పంచుకున్నారు. పంజాబ్ లో రైతుల ఆత్మహత్యలకు తోడు డ్రగ్స్ సమస్యలు కూడా ఈ ఎన్నికల్లో ప్రధానాంశంగా తెరపైకొచ్చాయి. సుమారు 70% కుటుంబాలు డ్రగ్స్ మహమ్మారితో చిన్నాభిన్నమయ్యాయి. మాదక ద్రవ్యాల కోసం నేరాలకు పాల్పడి ఎందరో జైలు పాలయ్యారు. 10 ఏళ్ల పాలనలో ఈ సమస్యకు పరిష్కారం వెతకలేకపోయింది అంటూ ప్రత్యర్థి పార్టీలు బీజేపీ, అకాలీదళ్ సర్కార్ని టార్గెట్ చేసుకున్నాయి. చివరికి ఎన్నికల ప్రచారంలో కొందరు డబ్బు, మాద్యానికి బదులుగా బానిసలైన ఓటర్లను డ్రగ్స్ తో ప్రలోభ పెట్టారంటే పంజాబ్ని ఈ సమస్య ఎంతగా కుదిపేస్తోందో అందరికీ అర్థమైంది. ఎన్నికల ప్రకటన తర్వాత 4 వారాల్లో 2.5 టన్నులకు పైగా మాదక ద్రవ్యాల్ని పంజాబ్ లో ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. పంజాబ్ లో వ్యవసాయ సంక్షోభం, డ్రగ్స్ మహమ్మారిపై కాంగ్రెస్, ఆప్ పోటాపోటీగా హామీలిచ్చాయి. వ్యవసాయ రుణాలు రద్దు చేస్తామని, డ్రగ్స్ ముఠాల్ని జైలుపాలు చేస్తామని ప్రచారంలో పదే పదే చెప్పుకొచ్చాయి. లోక్సభ ఎన్నికల్లో 4 సీట్లు గెలిపించిన పంజాబ్ పై ఆమ్ ఆద్మీ పార్టీ భారీగానే ఆశలు పెట్టుకుంది. 10 ఏళ్ల ఎడబాటు తర్వాత ఓటర్లు కరుణిస్తారనే ఆశతో ఉంది కాంగ్రెస్. పంజాబ్ లో కొంత ప్రభావం చూపే డేరా సచ్చా సౌదా చివర్లో మద్దతు పలకటం అకాలీ, బీజేపీ కూటమికి కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అయితే ఈ సంస్థ మద్దతు కలిసొస్తుందా, కొంప ముంచుతుందా అనే దానిపై అకాలీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అటు గోవాలోనూ గెలుపుపై అన్ని రాజకీయ పక్షాలు వేటికవి ధీమాతో ఉన్నాయి. కేంద్ర మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ మళ్లీ గోవాకొచ్చేస్తారనే సంకేతాలు ఇస్తూ బీజేపీ ప్రచారం సాగించింది. అయితే ఒకప్పటి మిత్రపక్షాలైన మహారాష్ట్రవాది, గోమంతకు పార్టీ, శివసేనల్ని కలుపుకుని గోవా సురక్షా మంచ్ వేరే కూటమి పెట్టడం బీజేపీకి ఊహించని పరిణామం. పంజాబ్ లో ప్రధాన పక్షాల పక్కలో బల్లెల్లా మారిన ఆప్ గోవాలోనూ జాక్పాట్ కొట్టాలన్న టార్గెట్ తో ప్రచారంలో కొత్త వరవను సృష్టించింది. ముక్కోణపు పోటీ ఎవరికి లాభిస్తుందో కానీ కాంగ్రెస్ కూడా గోవాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇక 2 రాష్ట్రాల్లో ఎవరి ఆశలు ఫలిస్తాయో, ఎవరిని ఓటర్లు కరుణిస్తారు. సరిహద్దుల్లో ఉన్న పంజాబ్ రాష్ట్ర ఎన్నికకు ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉగ్రవాదుల చొరబాటుకు అవకాశమున్న ఈ రాష్ట్రంలో
డ్రగ్స్ మాఫియాకు తోడు ఎన్నికల ప్రచార సమయంలో బాంబు పేలుడు సంఘటనతో ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. చండీగఢ్లోని కంట్రోల్ రూమ్ నుంచే అన్ని నియోజకవర్గాలని అప్రమత్తం చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఎలక్షన్ కమిషన్. దీనికి సంబంధించి మా ప్రతినిధి మహేష్ స్పెషల్ రిపోర్ట్. ప్రస్తుతం మనం పంజాబ్ సిఇఓ ఆఫీస్లో ఉన్నాం. ఇక్కడ ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్లో మనం గమనించవచ్చు, ఆ స్క్రీన్స్ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వెహికల్స్ మూవ్మెంట్ను కూడా ఇక్కడ చూడొచ్చు. వెహికల్ మూవ్మెంట్ కూడా కనిపిస్తుంది. అసలు ఈ కంట్రోల్ రూమ్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేయడంలో ఉద్దేశాలు ఏంటి, మనం ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ आप बताइए कंट्रोल रूम का स्पेशलिटी क्या है? See, ऐसे है, we have installed 117 vehicle for flying squad, and it is having 360-degree pan tilting zooming cameras, and these cameras have a very good focusing power. ठीक है ना, I'll just show you also, मैं इसमें explain करता हूँ. और इसके अलावा हमने cameras के अलावा we have installed VTS, that is called vehicle tracking system in these cameras. So जो व्हीकल ट्रैकिंग सिस्टम है आपके, उसका क्या होता है, कोई भी गाड़ी आपकी आइडलिंग कर रही है, कहीं पर खड़ी है, कुछ भी है, एवरीथिंग इज अवेलेबल विद अस, ऑल द रिकॉर्ड्स आर लाइंग विद अस. एंड द बेस्ट पार्ट ऑफ इस चीज़ का वो ये है कि सिटिंग हियर इन चंडीगढ़ and monitoring all the assembly constituencies, I can move, I can zoom, I can do anything with the camera. I'll just show you how I'm doing. Is it first time in election commission history or any other states में use करे इसको? No, this is for the first time we are using in Punjab, and but this is as per the instructions of ECI, and Punjab is the first state to demonstrate this kind of activity. We have hired a company, United Data Services, after ग्लोबल टेंडर, तो उसमें चेन्नई बेस्ड कंपनी है को हायर किया गया है, एंड दे आर परफॉर्मिंग ऑल दिस एक्टिविटी. So टोटल 117 कॉन्स्टिट्यूंसी में आपका व्हीकल है ना? Yeah, we have 117 vehicles in 117 constituencies. So these vehicles are doing around the clock monitoring, और ये सारा 24 आवर्स के हिसाब से पूरी फ्लाइंग स्क्वाड का काम करते हैं. कुछ भी एंटी सोशल एलिमेंट को जो भी फाइंड आउट करना होता है, दे फाइंड इट आउट एंड दे जस्ट इज पुट अप टू द सीनियर अथॉरिटीज. उसने जो भी एक्शन लेना होता है वो करते हैं. इन केस ऑफ एनी काइंड ऑफ इलीगल या कोई सस्पिशन एक्टिविटी होती है, सो वी इमीडिएटली कॉल द कंसर्न्ड फ्लाइंग स्क्वाड ऑफिसर, एंड उसका जो भी एक्शन होता है एसडीएम ने या डिप्टी कमिश्नर ने या कंसर्न्ड पुलिस ऑफिशियल्स ने लेना होता है, दे टेक दैट एक्शन इमीडिएटली. सो दिस इज वन ऑफ द वेरी गुड, I think very useful method to carry out for taking hold out of the illegal activities जो भी election time में होती है उसको पकड़ने के लिए. This is one of the very good and very efficient ways of. पंजाब के किसी कोने पर भी फोन कर सकते हैं, आपका व्हीकल जा सकते हैं? Yes, we can call district wise, किसी भी व्हीकल को हम फोन कर सकते हैं, ठीक है ना, और वो व्हीकल को हम कहीं भी बोल सकते हैं, यू गो टू दैट क्रॉसिंग, उस जगह पे जाके खड़े हो, जो भी करना है, जो भी हमको चाहिए इंस्ट्रक्शंस हैं, वी कैन इंस्ट्रक्ट देम थ्रू अवर मोबाइल फोन्स. दोस हैव बीन गिवन टू द ड्రైవర్స్. థ్యాంక్ యూ సార్. ఇది ఈ యొక్క కంట్రోల్ రూమ్ యొక్క ప్రత్యేకత. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ కంట్రోల్ రూమ్ ని ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎక్కడైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతుందని చెప్పేసి ఒకవేళ ఎలక్షన్ కమిషన్ కనుక సమాచారం వచ్చినట్లయితే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి వెహికల్ అక్కడికి మూవ్ కావడం, అక్కడ ఉన్నటువంటి విజువల్స్ ను కూడా చిత్రీకరించి ఇక్కడి నుంచే మానిటరింగ్ చేసుకునేటువంటి విధంగా మొదటిసారి దేశంలో ఈ యొక్క సిస్టమ్ ని అమలు చేశారు. ఈసీ కెమెరామెన్ అశోక్ తో మహేష్, ఎన్టీవీ, పంజాబ్. గోవాలో శనివారం జరిగే పోలింగ్ కి ఏర్పాట్లు పూర్తి చేసింది ఈసీ. మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న మహిళా ఓటర్లకు టెడ్డీ బేర్లను గిఫ్ట్ గా ఇవ్వాలని నిర్ణయించారు ఈసీ కునాల్. దీంతో పాటు గోవాలోని 40 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ స్టేషన్ ని పింక్ పోలింగ్ స్టేషన్ గా మార్చామని గోవా ఎన్నికల అధికారి ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. గోవాలో ఎన్నికల ఏర్పాట్లపై మా ప్రతినిధి దినకర్ ఫేస్ టు ఫేస్. మరికొద్ది గంటల్లో గోవాలో పోలింగ్ ప్రారంభం కాబోతుంది. పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి గోవా ఎన్నికల సంఘం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి చేసింది. దేశంలో ఎవరూ అవలంబించినటువంటి కొత్త విధానాన్ని కూడా గోవా ఎన్నికల సంఘం ఇంప్లిమెంట్ చేయబోతుంది. కొత్త ఓటర్లకు ప్రత్యేకంగా స్పెషల్గా వెల్కమ్ చెప్పడానికి కూడా సిద్ధమవుతున్నారు. మనతో ఉన్నారు గోవా ఎన్నికల అధికారి కునాల్. సో వాట్ ఈస్ హౌ యువర్ టీమ్ అండ్ యూ పర్టికులర్లీ ఈస్ గోయింగ్ టు బి ప్రిపేరింగ్ ఫర్ ది forthcoming elections day on February 4th, and what are the how many polling stations you are going to be there? We are having 1642 polling stations, and all the polling stations are going to be fully equipped in terms of
assured minimum facilities as announced by Honorable Commission. That is proper toilet facility, waiting facility, shed facility, proper queue system, and water and all the facilities. So that way we are going to have almost at 100% assured minimum facilities. Apart from that, we have decided to have one polling station in every constituency as pink polling station, which will be manned exclusively by women, including the security officials will be women. And we request our polling officers to wear pink color. The decoration of the polling station will also be in pink color. And then first time female voters coming to pink polling stations, we are planning to distribute this small teddy bear as a memorable gift for having participating in this memorable election of Goa. Okay, what are the statistics you have that how many new voters are involved in what is the Goa's voters particularly, is any new voters are involved compared to last 5 years are included, and what are the statistics you have? See, right now at present we are having 11.10 lakh voters in Goa. Goa, as you know, it's a beautiful small state having 2 districts. So we are having 11.1 lakh voters, and then 1034 is our sex ratio, that is favorable for women. And our new voters are around 30,000. New voter, I mean first time voter. So that is we have the extensive campaign to enroll all the college student and student in the higher educational institute, even those people who are not in the educational institute but attaining the 18 plus age. Last year I saw that new voter reduction was only 10,000, and this time we have done more than 30,000. So that way we have ensured that proper participation of youth is there in the election, and they are very much energized to participate in this. Okay, and finally, how we are preparing for March 11th? When can we expect the result of 40 assembly seats and in short while, and what are the arrangements going to be planning for that? In fact, we are making adequate arrangements right now. If you know that 4th February is our voting day, and we have to keep our EVM in the strong room for 1 month. So we have decided that both the district will have one place each for the strong room. And then similarly, because our assemblies are having hardly 40 to 50 booths per assembly, so that way we expect that results within 4 hours we will be able to complete. Okay, good luck and all the best. Thank you. Right. దేశంలో ఏ రాష్ట్ర ఎన్నికల సంఘం చేయనటువంటి కొత్త ప్రయోగాన్ని మేము చేయబోతున్నామంటున్నారు. కొత్తగా ఎవరైతే ఓటర్లు, మహిళా ఓటర్లు, 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళా ఓటర్లు ఉన్నారో వాళ్ళకి గుర్తుండిపోయేలాగా టెడ్డీ బేర్లు, పింక్ టెడ్డీ బేర్లు, అలాగే పింక్ పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి మొత్తం వారికి ఉత్సాహం కలిగించేలాగా, ఓటు వేసేలాగా ఎంకరేజ్ చేయబోతున్నామని చెప్పి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. కెమెరామెన్ నర్సింగ్తో దినకర్ ఎన్టీవీ, గోవా. ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో ఈశాన్యంలోని మణిపూర్లో మాత్రం ఓటరు నాడి ఎవరికీ అంతుపట్టడం లేదు. జాతుల వివాదంతో అట్టుడుకుతున్న మణిపూర్లో ఎన్నికలు సమీపిస్తున్నా పరిస్థితులు ఇంకా చక్కబడలేదు. కాంగ్రెస్ కి వరుసగా 4వ సారి ఛాన్స్ దొరుకుతుందా? అసోంలో పాగా వేసిన బీజేపీ మణిపూర్లో బోణీ కొడుతుందా? జాతుల గొడవతో మణిపూర్ రగిలిపోతోంది. ఆర్థిక దిగ్బంధంతో అతలాకుతలమైన రాష్ట్రంలో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఎన్నికల సందడి పెద్దగా కనిపించకపోయినా అధికారాన్ని చేజిక్కించుకునేందుకు రాజకీయ పక్షాలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఆర్థిక దిగ్బంధానికి నోట్ల రద్దు నిర్ణయం తోడవడంతో నిత్యావసరాలకు కూడా కటకటలాడుతున్నారు మణిపూర్ ప్రజలు. నాగాల ఉద్యమం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న సమయంలోనే ఎన్నికల ప్రకటన వెలువడింది. ఈ పరిస్థితుల్లో మణిపూర్ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. అరవై అసెంబ్లీ సీట్లున్న మణిపూర్ రాష్ట్రంలో 12 నియోజకవర్గాల్లో నాగాలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. 5 కొండ ప్రాంత జిల్లాలను విడగొట్టి 7 కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయడాన్ని యునైటెడ్ నాగా కౌన్సిల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తమ జనాభా ఎక్కువ ఉన్న జిల్లాల్లో నాగాల ప్రాధాన్యం తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తోంది యుఎన్సీ. మణిపూర్లో నాగాల సమస్య పరిష్కారానికి కేంద్రం ఓవైపు చర్చలు జరుపుతున్నా ఉద్రిక్తతలు మాత్రం చల్లారలేదు.
మార్చి 4, 8 తేదీల్లో 2 దశల్లో ఎన్నికలు జరగనున్న మణిపూర్లో సీఎం ఇబోబీ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ 4సారి విజయానికి గట్టి కృషి చేస్తోంది. 2002 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఇబోబీ 2007, 2012 ఎన్నికల్లో కూడా పార్టీని గెలుపు బాటలో నడిపించారు. 15 ఏళ్ల పాటు సీఎంగా ఈశాన్య రాష్ట్రంలో కొత్త రికార్డు సృష్టించారు. 2002 ఎన్నికల్లో 20 సీట్లనే గెలుచుకున్న ఇతరుల్ని కలుపుకుని 5 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ 2007, 2012 ఎన్నికల్లో 42 సీట్లు సాధించి పట్టు బిగించింది. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ రాష్ట్రంలోని 2 లోక్సభ స్థానాల్ని ఆ పార్టీ గెలుచుకుంది. కొత్త జిల్లాలపై నాగాల్లో వ్యతిరేకత ఉన్నా ఈ ఎన్నికల్లోనూ విజయం తమదేనన్న నమ్మకంతో ఉంది కాంగ్రెస్. అయితే 3 సార్లు అధికారం చేపట్టిన ఇబోబీ సింగ్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఈసారి ప్రభావం చూపించవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పార్టీలో ఆయనకు ప్రత్యర్థులు లేకుండా ఎన్నికల షెడ్యూల్ తర్వాత కొందరు సీనియర్లు పార్టీని వీడటం కాంగ్రెస్ ని ఇరకాటంలో పడేసింది. మొన్నటిదాకా కుడిభుజంగా ఉన్న బీరేన్ సింగ్ ప్రస్తుతం బీజేపీ నుంచి ఆయనకు ప్రత్యర్థిగా ఉన్నారు. మణిపూర్లో మొదటి నుంచి అంతగా పట్టులేని బీజేపీ ఈ ఎన్నికల్లో ఫలితం అనుకూలిస్తుందనే ఆశతో ఉంది. 2002 అసెంబ్లీ ఎన్నికల్లో 4 సీట్లు సాధించిన బీజేపీ ఆ తర్వాత 2 ఎన్నికల్లో ఒక్క సీట్ని దక్కించుకోలేకపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత, నాగా జాతిలో కాంగ్రెస్ పై ఉన్న ఆగ్రహం తమకు కలిసొస్తుందన్న ధీమాతో నాగా పీపుల్స్ ఫ్రంట్ తో కలిసి ఈ ఎన్నికల్లో బీజేపీ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అస్సోంలో విజయం తర్వాత మణిపూర్ మున్సిపల్ ఎన్నికల్లో కొన్ని సీట్లు గెలుచుకోవడం కూడా బీజేపీలో ఆశలు రేకెత్తిస్తోంది. వందల ఏళ్ల రాచరిక పాలనలో మగ్గిన మణిపూర్లో స్వతంత్రానంతరం కూడా దాదాపు 2 ఏళ్ల పాటు రాజకుటుంబీకుల పాలనే సాగింది. 1956లో కేంద్రపాలిత ప్రాంతంగా మారిన మణిపూర్ 1972లో రాష్ట్రంగా అవతరించింది. 5 దశాబ్దాలుగా ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు సాగుతున్న మణిపూర్లో తమ ప్రాంతాల్ని నాగాలాండ్లో విలీనం చేయాలంటూ నాగాలు పోరాటం చేస్తున్నారు. హిందువులు, క్రైస్తవులు దాదాపు సమాన సంఖ్యలో ఉన్న మణిపూర్లో ప్రతిరోజు ఎప్పుడేం జరుగుతుందోనన్న టెన్షనే. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టం, ప్రాంతీయ సమగ్రత లాంటి అంశాలు ఎన్నికల్లో ప్రధాన రాజకీయ అంశాలుగా మారాయి. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని వ్యతిరేకిస్తూ 16 ఏళ్ల పాటు అన్నపానీయాలు మానేసిన ఇరోం షర్మిల బరిలో నిలిచినా ఆమె ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ఎన్నో ఏళ్లుగా సాయుధ బలగాల బందూకుల పహారాలో మణిపూర్ మగ్గిపోతోంది. కొన్నాళ్లుగా ఆర్థిక దిగ్బంధంతో జనజీవనం మరింత అస్తవ్యస్తమైంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన విధించాలన్న డిమాండ్ ఉండగానే ఎన్నికలు చిపడ్డాయి. ప్రత్యేక పరిస్థితులున్న మణిపూర్ ఓటర్లు ఎవరికి పట్టం కడతారు మరి? ఆప్కి ఈసీ షాక్ ఇచ్చింది. ఎన్నికల కోసం ఉత్తరాఖండ్ నేత కొత్త అవతారం ఎత్తారు. బీజేపీ క్యాంపెయిన్ టీంలోకి ఇంకొందరు వచ్చి చేరారు. 5 రాష్ట్రాల ఎన్నికల విశేషాలను ఇప్పుడు చూద్దాం. పంజాబ్, గోవాల్లో ప్రచారంతో హల్చల్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఆదాయ పన్ను శాఖ షాక్ ఇచ్చింది. ఆప్కున్న రాజకీయ పార్టీ హోదాని రద్దు చేయాలని ఐటీ శాఖ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరటం కలకలం రేపుతోంది. 27 కోట్ల విరాళాలపై ఆప్ తప్పుడు నివేదికలు సమర్పించిందన్న ఆదాయ పన్ను శాఖ ఆప్కు పార్టీ హోదాని రద్దు చేయాలంటూ ఈసీకి నివేదించింది. 2013-14, 2014-15 సంవత్సరాలకు సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ సమర్పించిన ఆడిట్ నివేదికల్లో లోపాల్ని ఐటీ శాఖ ప్రస్తావించింది. ట్రస్టుగా, రాజకీయ పార్టీగా ఆప్ హోదాని పునఃసమీక్షించి రద్దు చేయాలని సిఫార్సు చేస్తూ ఈసీకి ఆదాయ పన్ను శాఖ 6 పేజీల నివేదిక సమర్పించిందని సమాచారం. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ప్రజల్ని బుట్టలో వేసుకునేందుకు ఆయా రాజకీయ పార్టీలు చిన్నపాటి ఛాన్సును కూడా వదులుకోవటం లేదు. సినిమాటిక్ గా చెబితే బాగా ఎక్కుతుందనుకున్నారో ఏమో, కొందరు కొత్త ప్రయోగాలతో క్రియేటివిటీ. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తరపున ప్రచారం నిర్వహించే ముఖ్యుల జాబితాలో మొత్తానికి వరుణ్ గాంధీకి చోటు దక్కింది. తొలి 2 దశల అసెంబ్లీ ఎన్నికల కోసం విడుదల చేసిన జాబితాలో వరుణ్ గాంధీ పేరు లేకపోవడంతో పార్టీ ఆయనని పక్కన పెట్టిందనే అనుకున్నారు. అయితే 3, 4వ దశ ఎన్నికల కోసం విడుదల చేసిన ప్రముఖ ప్రచారకర్తల జాబితాలో అధినాయకత్వం ఆయనకు స్థానం కల్పించింది. అయితే ఎలక్షన్ కమిషన్ కి బీజేపీ ఇచ్చిన 40 మంది నేతల జాబితాలో వరుణ్ గాంధీని 39వ స్థానానికి పరిమితం చేసింది. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, ఉమాభారతి, స్మృతి ఇరానీ, మేనకా గాంధీ, యూపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు వినయ్ కతియార్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. సమాజ్వాదీ పార్టీకి సర్వం తానే అయిన అఖిలేష్ యాదవ్ ప్రచారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సంప్రదాయక ప్రచార పద్ధతులకు భిన్నంగా తన ప్రచార వ్యూహాల్ని రచించడంతో పాటు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మిగిలిన పార్టీల ప్రచార సరళిని ఎప్పటికప్పుడు ఓ కంట కనిపెట్టేందుకు వార్ రూమ్ ఏర్పాటు చేశారు.
ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ ద్వారా యువ ఓటర్లకు ప్రత్యేక సందేశాలు పంపుతూ పార్టీ ప్రచారాన్ని మారుమూల దాకా తీసుకువెళ్లేందుకు సమాజ్వాదీ ప్రత్యేక యంత్రాంగం 24 గంటలు పనిచేస్తోంది. ఇది గెలుపెవరిది ఫోకస్. నమస్తే.